నిన్న కేంద్ర ప్రభుత్వం తరపున ప్రకటన చేశారు. ఆ ప్రకటన మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపబోతున్నదనేటువంటి ఆపే అవకాశం ఉందనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడేటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ పెద్దలు ఇది గొప్ప ఊరటగా ప్రకటిస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 2021 జనవరి 27వ తేదీ నాడు పెట్టుబడులని ఉపసంహరించుకోవడానికి ట్రై చేసిన ప్రకటనని వాళ్ళ విరమించుకున్నటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఇలా దబాయించి ప్రకటన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని ప్రకటిస్తూ ఉన్నారు. ప్యాకేజీలు ప్రకటిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో ఉన్న సారాంశం, వాళ్ళు ప్రకటించిన ప్యాకేజీ యొక్క సారాంశాన్ని ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడినటువంటి పర్మనెంట్ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, వాళ్ళందరికంటే ముఖ్యమైనటువంటి నిర్వాసితులు కానీ దీని ద్వారా వాళ్ళకు జరగబోయేటువంటి ప్రయోజనాలు ఏంటనే విషయాలను కూడా పరిగణలో తీసుకొని ఈ విషయాలు వెంటనే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఉద్దేశించి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ మిత్రులు రామమూర్తి గారు ఇప్పుడు మాట్లాడతారు. 500 మంది పెర్మనెంట్ ఉద్యోగాన్ని వీఆర్ఎస్ ఇచ్చి పంపించేయాలి. ఆల్రెడీ ఈ డిసెంబర్ నెలాఖరికి 1200 మంది సాధారణంగా రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అదో 1200 మంది, వీళ్ళొక 500 మంది, దాదాపు 2000 మంది ఎంప్లాయీస్ని బయటికి పంపించేస్తారు డిసెంబర్లోగా. అది కాకుండా 2000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉన్న పనంగా తీసేయడానికి ఆల్రెడీ నిన్నటి నుంచే మొదలయ్యే పనులు. వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్, కాంట్రాక్ట్ కార్మికులకి ఇచ్చే ఇన్సెంటివ్ దాదాపు అరౌండ్ 1200 రూపాయలు ఉంటుంది అదనంగా. అంటే మిగతా కాంట్రాక్ట్ కార్మికుల కన్నా స్టీల్ ప్లాంట్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి 1200 రూపాయలు ఇచ్చే పైకించులకు అదనంగా వస్తుంది. దాన్ని ముందు కట్ చేశారు అన్నటి నుంచి. భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చే టెండర్ నోటీసులో, ఇదో టెండర్ నోటీసులో అది ఉండేది కాంట్రాక్టర్కి నిబంధన, మీరు కాంట్రాక్ట్ కాబట్టి మామూలుగా ఇచ్చే అమౌంట్తో పాటు ఈ 1200 స్పెషల్ ఏమన్నారు, స్పెషల్ ఎస్ఎంఏ స్పెషల్ మెయింటెనెన్స్ అలవన్స్, మిస్లేనియస్ స్పెషల్ మిస్లేనియస్ అలవన్స్, దాన్ని కట్ చేయడం నిన్నటి నుంచో మొదలుపెట్టారు. అంటే మొదటి వేటు 2000 మంది కాంట్రాక్ట్ కార్మికుల మీద పడుతుంది. ఇది కాంట్రాక్ట్ కార్మికులు అంటే ఎవరో కాదు, భూములు పోగొట్టుకున్న నిర్వాసితులు. అత్యధిక మంది అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా మనకి ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో నిర్వాసితులు వాళ్ళ ఉద్యోగాన్ని పోతున్నాయి. ఈ ఒక పక్క 8000 మందికి ఉన్నారు ఇంకా ఉద్యోగాలు పొందాల్సిన వాళ్ళు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే ఉన్న ఉద్యోగాలను కూడా తీసేసే ప్రక్రియకి ఈ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇవాళ చెప్పేది ఏంటంటే, ఎంత అంట్రెస్ట్ దేశంలోనే ప్రఖ్యాతి చెందిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈవేళ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి తెలుగు ప్రజల్ని మోసం చేయడానికి బహిరంగంగా నిశ్చిద్దుగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఈవేళ ప్రతి తెలుగువాడు కూడా ఈవేళ వ్యతిరేకించాలి, దాన్ని ఎండగట్టాలి. మనం రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. అంతే లేకపోతే మొత్తం అన్ని ఇక విశాఖపట్నం మన ఆధీనంలో లేనట్టే. ఆల్రెడీ గంగవరం పోర్టు ద్వారా సముద్రం అంతా కూడా అవగాహన చేతిలో ఉంది, ఇప్పుడు భూమి కూడా పోతుంది. ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా మేల్కోవాలి. ఇది నాకు సంబంధించిన విషయం కాదని వద్దు, అంతవరకు వస్తే అందరినీ అమ్మేసే ప్రక్రియలోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. భయపడుతూ ఏదో విధంగా భయానికి వాతావరణం క్రియేట్ చేసి దీన్ని పంపగలుగుతారు. ఏంటండి ఈ 11,440 కోట్లు ఇచ్చారని చెప్పి ఒక్కొక్కరు సంబరాలు చేసుకుంటున్నారే. సంబరాలు ఏంటి? ఒక మేకపోతుని బలివ్వాలంటే దాన్ని ముస్తాబు చేసి బొట్టు పెట్టి దండ పెట్టి తీసుకెళ్తారు. ఆ విధంగానే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముస్తాబు చేసి అమ్మేసేవారికి ప్రైవేటీకరణ చేయడం కోసం ఇవాళ ఆ ప్రైవేటీకరణ కట్టి వేయడం కోసం ఇవాళ సిద్ధం చేసుకుంది. అంతేగాని ఇవాళ ఇక్కడ ఎంప్లాయీస్ శ్రేయస్సు కోసం కానీ ఇక్కడ ప్రజల శ్రేయస్సు కోసం కానీ ఏమి చేయట్లేదు అనేది అర్థం చేసుకోవాలి.
అనకాపల్లి ఎంపీ అయితే మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి కూడా వెళ్ళిపోయాడు. ఇది పరిస్థితి. దేనికి మొక్కు తీర్చుకున్నాడో, ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుందని ఆనందంతో మొక్కు తీర్చుకున్నాడేమో, అంతే కనబడుతుంది తప్ప ఎక్కడో కడప నుంచి వచ్చి అనకాపల్లిలో గెలిచి ఇక్కడ పెత్తనం చేసి ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా అయిపోయారంటే బానిసలు అయిపోయారు. బానిస బతుకులు బతుకుతున్నారు. ఈయన పక్షాన అడిగే నాయకులు ఎవరు కూడా లేకుండా పోయారు. దాన్ని అలసిగా తీసుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సిద్ధంగా ఉంది. అడిగే వాళ్ళు లేరు అనే భావన లేకుండా ప్రాణాలకు తెగించైనా సరే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కానివ్వం అని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. దీనికి మీరంతా కూడా సహకరించి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేసుకోవడానికి వీలుగా మీరందరూ సహకరించండి. మీరందరూ కూడా భాగస్వామ్యే, తెలుగు వాళ్ళే అందరూ. ఈ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని మరోసారి చాటి చెప్తాం. అందరూ కలిసి వెళ్తాం, అందరూ కలిసి ప్రయాణిద్దాం. ఏదైతే తాడో పీడో తేల్చుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు ఈ ప్లాంట్ రావడం కోసం 32 మంది అసూలు కాశారు. ఎంతో మంది జైలుకి వెళ్ళారు. అటువంటి పరిస్థితి నుంచి ఈ ప్లాంట్ని మనం తెచ్చుకోవడం జరిగింది. ఇటువంటి ప్లాంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనం తరం మీద ఉందా లేదా అనేది ఒక్కసారి గుండెలుగా చేసుకొని ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు. దీనికోసం ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటి నుంచి ఒకరు సైనికులుగా రావాలి. పెద్ద మహా ఉద్యమాన్ని నడిచే విధంగా మనందరం ముందుకు సాగాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ప్లాంట్ ప్రైవేటీకరణని లేదా స్టీల్ ప్లాంట్కి సహాయపడుతున్నట్టుగా కూటమి ప్రభుత్వం భావించినట్లయితే మేము సూటిగా కొన్ని డిమాండ్లు ప్రణవమూర్తి గారు ఇప్పుడు మాట్లాడిన విషయాల సారాంశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమిస్తున్నట్టుగా సూటిగా ప్రకటించాలి. బిజినెస్మెంట్ నుంచి మేము బయట తీసుకొచ్చామని ప్రకటించాలి. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఎవరుతున్నారో వాళ్ళందరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని, స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కార్మికుల్ని వాలంటీర్ రిటైర్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందో ఆ వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ని విరమించుకోవాలి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని ఎవరైతే తగ్గించాలి, కుదించాలని ప్రయత్నం చేస్తుందో ఆ కుదింపుని విరమించుకోవాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి ఈ డిమాండ్ అన్నింటినీ పరిగణలో తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటన చేసినప్పుడు మాత్రమే దాన్ని నమశక్యంగా ఉంటుంది తప్ప పై మెరుగులు దిద్ది రకరకాల జిమ్మికులతోటి ప్రజలను మోసం చేద్దామని చూస్తే అది ఎంతకాలం నిలబడదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇప్పుడు 2021లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ ఒక తీర్మానం చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL అందులో ఉంది. డిజన్వెస్ట్మెంట్ దీంట్లోనే దాంట్లో పెట్టారు, తీర్మానం చేశారు. అది చట్టబద్ధమైంది. చట్టబద్ధమైన దాన్ని ముందు రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు కూడా ప్రైవేటీకరణ కత్తి మన మేడ మీద ఉన్నట్టే లెక్క. అది ఎప్పటికైనా సరే ఆ స్థానం వాళ్ళు ఉపయోగిస్తారు. అందుకని ముందు ఫస్ట్ తీర్మానం చేసేటప్పుడు కేంద్రం కేబినెట్ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి, అది ముందు చేయాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన గనులు ఎప్పటి నుంచో గనులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బయలుదేరాలో బ్లాక్ 4 and 5 గనులు విశాఖపట్నం RINLకి అలాట్ చేయడం జరిగింది గతంలో. దాన్ని మళ్ళీ NMDCకి ఇచ్చారు. ఇవాళ ఏమైంది, మనం ఏ ఖనిజం కావాల్సి వచ్చినా NMDC నుంచి కొనుక్కోవాలి. అంటే 1000 రూపాయలు మన చేతిలోనే ఉంటే టన్ను 1000 రూపాయలకు వస్తే అది NMDC నుంచి మనం 6000 రూపాయలకు కొనుక్కుంటాం. అయినా సరే ఇంతవరకు కూడా లాభాల్లో తీసుకురాగలిగిందంటే అది అంతా కూడా కార్మికుల ప్రతిభ, ఇక్కడ ఉన్న నైపుణ్యత, వర్కర్స్లో ఉన్న నైపుణ్యత. దీనివల్ల ఎంత మార్జిన్ ఉన్నప్పటికీ కూడా రేడియేషన్ మనకు 3 సరుకులో లాభాలు తీసుకురావడం జరిగింది. కేవలం ఎక్స్పాన్షన్కి వెళ్ళడం వల్ల ఉన్న డబ్బులన్నీ కూడా ఎక్స్పాన్షన్లో ఖర్చు చేయడం వల్ల జరిగిన నష్టమే తప్ప స్వతహాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు అయితే లేవు. దీనికి కావాలని ఏదో విధంగా చంపి మనం చంపాలనుకున్న కుక్కకి పిచ్చి కుక్కని పేరు పెట్టినట్టు వీళ్ళు ఒక పద్ధతిలో దీన్ని తీసుకొచ్చి ఈవేళ దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రైవేటీకరణ చేస్తే విశాఖపట్నం కాదు కదా, ఉత్తరాంధ్ర ప్రజలు ఒక్కడు కూడా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగంలో ఉండడు.
ఈవేళ మీరు గంగవరం పోర్టు చూసుకోండి, అక్కడ ఉన్న మత్స్యకారులందరూ ఎవరైతే పోరాడి ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి బయటికి పంపించేశారు. ఇవాళ ఒక్క మత్స్యకారుడు కూడా గంగవరం పోర్టులో లేడు. అందరూ కూడా బయటికి పంపించేసి గుజరాత్ నుంచి ఎక్కడి నుంచి కూడా లాభం తెచ్చుకొని పనిచేస్తున్నారు. అంటే మన ప్రాంతంలో వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదా? మన ప్రాంతంలో వాళ్ళకి ఉద్యోగాలు ఉండవా? ఇటువంటి విషయాల మీద అన్నిటి మీద కూడా మీరందరూ దృష్టి సారించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మీరందరూ కూడా కదలాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ మన శరత్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చెప్పాలి. వాస్తవానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిపిఈ ప్రకారంగా 40,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, పర్మనెంట్ ఉద్యోగాలు 40,000 మందికి ఇవ్వాలి అనేది ఆ రోజు డిపిఈలో ఉంది. అలాగే ఆ డిపిఈ ప్రకారంగా మొత్తం 7.10 మిలియన్ టన్నులకి మన మూర్తి గారు చెప్పినట్టుగా బయలుడెల్లా 4 and 5 మైన్స్ కేటాయించాలి. ఈ ఏ ప్రక్రియ కూడా జరగలేదు. మిగతా అన్ని స్టీల్ ప్లాంట్లలో కూడా 1 టన్ను స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి 4.5 మ్యాన్ పవర్ ఉంటే, ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 1 టన్ను తయారు చేయడానికి కేవలం 2 మనుషులే ఉన్నారు. వాళ్ళు కూడా తగ్గించి ఇప్పుడు వాలంటీరీ రిటైర్మెంట్ కానివ్వండి, ఏ పేరు పెట్టి తీసేసినా కానీ అది 1.5 వరకు వెళ్ళిపోతుంది. సో 1.5తో స్టీల్ ప్రొడ్యూస్ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం. సో అప్పుడు ఏమవుతుందంటే అవుట్ సోర్సింగ్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో పర్మనెంట్ కార్మికుల స్థానంలో వాళ్ళు అవుట్ సోర్సింగ్ ద్వారా లేదా రాబోట్ ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీస్ని ప్రవేశపెట్టడం ద్వారా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మిగతా స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఉదాహరణకి సెయిల్లో 20 మిలియన్ టన్స్ సెయిల్ ప్లాంట్లు అన్నీ కలిసి ఉత్పత్తి చేస్తుంటే వాళ్ళకి రా మెటీరియల్కి అయ్యే ఖర్చు 18,500 కోట్ల సంవత్సరానికి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.2 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేయడానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పడుతుంది. అంటే సెయిల్తో కనుక మనం కంపేర్ చేసుకుంటే 5,000 కోట్లలో రా మెటీరియల్ రావాలి, కానీ 10,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతుంది. సో సెయిల్తో 10,000 కోట్లు అదనంగా అంటే మనకు వచ్చిన 3,000 కోట్ల రూపాయలు నష్టాలు తీసేసినా కానీ ఓన్ మైన్స్ ఉంటే కనుక 7,000 రూపాయలు మాకు 7,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి లాభాలు వస్తాయి. నిన్న ఇచ్చిన ప్యాకేజీ గురించి చూస్తే నిన్న పేపర్లన్నీ కూడా చూస్తే ఒక జుగుప్సాకరంగా అనిపించేది. ఒకడేమో పవన్ కళ్యాణ్ వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందంటారు, ఒక పత్రికలేమో మన చంద్రబాబు నాయుడు వలన ఆగిందంటారు, ఇంకొక పత్రిక ఏమో జగన్ గారు 13 పేజీలు లెటర్ రాయడం వల్లనే ప్రైవేటీకరణ ఆగిందంటారు. నిజానికి 1430 రోజుల నుంచి కంటిన్యూగా సమ్మె చేస్తున్న, నిరాహార దీక్ష చేస్తున్న, నిరసన దీక్ష చేస్తున్న కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఏ ఒక్కరు కూడా ఎకనాలెడ్జ్ చేయలేదు. ఏ పత్రికలో కూడా వీళ్ళు 1400 రోజుల నుంచి సమ్మె చేయటం వల్ల లేదా నిరసన తెలియజేయడం వల్ల, ఆందోళన చేయటం వల్ల ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగింది. మోడీ గారు 3 సార్లు రావడానికి ప్రయత్నం చేశారు, 2 సార్లు ప్రయత్నం తిప్పికొట్టారు. రెండోసారి వచ్చినప్పుడు హౌస్ అరెస్టులు చేశారు, టెంట్ పీకేశారు, టెంట్ దగ్గర ఎవరిని రానివ్వలేదు, మొత్తం అంతా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే కార్మికులు గేట్ లోపల 5,000 మంది కార్మికులు గేట్ లోపల కూర్చొనిపోయారు, లిటరల్గా కూర్చొని ఆందోళన చేశారు. అప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి దండేసి తీసుకొని వచ్చి ఈవేళ విశాఖపట్నం వచ్చిన ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎకనాలజీ చేయకుండా వెళ్ళలే. ఏదో ఒక రకంగా మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, అప్పటికైనా 10% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్రకటించి ఆయన ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ అంతా చూసి ఈ ప్లాంట్ ఇలా చూస్తుంటే నాకు ఇక్కడ ఉప్పు కనిపించట్లేదు, ప్రజల తాలూకా రక్త మాంసాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి వెళ్ళి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆపండి, షేర్స్ అనౌన్స్ చేయొద్దని చెప్పి. అలాగే విపి సింగ్ గారు వచ్చారు, ఆయన కూడా చూసి వచ్చి ఎంతో కొంత నిధులు ఇచ్చారు. పివి నరసింహారావు గారు వచ్చారు, పివి నరసింహారావు గారు కూడా ఈ ప్లాంట్ పబ్లిక్ రంగ సంస్థలను కాపాడుకోవడం మన విధి, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పేసి వెళ్ళారు. ఒక్క మోడీ గారే విశాఖపట్నం వచ్చి కనీసం స్టీల్ అనే పదం ఎక్కడ వాడాల. అదే వేదిక మీద గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారేమో మిట్టల్ కంపెనీకి గనులు ఇమ్మని అడిగారు. మిట్టల్ కంపెనీకి ఇంకా కనీసం పునాది రాయి కూడా పడలా, మిట్టల్ కంపెనీయే లేదు. 40 సంవత్సరాల నుంచి గనులు కావాలని ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రజానీకం అడుగుతుంటే ఆ బయలుదేరిన గనులేమో కొద్ది రోజుల కిందట అదానీ గారికి ఇచ్చారు. అక్కడ బయలుదేరిన మైన్స్ అదానీ గారికి కేటాయించారు. మన మిట్టల్ కంపెనీకి 8 మైన్స్ కేటాయించారు ఒరిస్సాలో.
మేము గొల్లెమ్మని అడుగుతుంటే ఆయన ఇంకా కంపెనీయే కట్టలేదు. బ్రాహ్మణి స్టీల్ ఉదాహరణ తీసుకోండి. బ్రాహ్మణి స్టీల్ కంపెనీ గట్ట ఏమి లేకుండా మైన్స్ అలాట్ చేసుకున్నారు. ఆ ఓబులాపురం మైన్స్ అన్ని అమ్ముకొని లాభాలు సంపాదించారు. అక్కడ మిట్టల్ బ్రాహ్మణి స్టీలు లేదు, కడప స్టీలు లేదు, ఏమీ లేదు. రేపు మిట్టల్లో కూడా అదే జరుగుతుంది. పొల్యూషన్ పరిస్థితి అంటే ఈవేళ నగరంలో ఉండే పొల్యూషన్ అంట, రేపు ఇంకొక స్టీల్ ప్లాంట్ ఇస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ కలిగే పొల్యూషన్ ఇక్కడ జూ పార్క్ దగ్గర అటువైపు కొండకర్ల ఆవులోనే ల్యాండ్ అవుతుంది. మళ్ళీ రేపు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడితే ప్రజలు ఎలా జీవించాలి? ఇప్పటికే రకరకాల వ్యాధులతో మన క్యాన్సర్ హాస్పిటల్ వచ్చిందని చప్పట్లు కొడుతున్నాం. క్యాన్సర్ హాస్పిటల్ 4 వచ్చాయి, ఒకటి కాదు 4 క్యాన్సర్ హాస్పిటల్స్ వచ్చాయి. అంటే అంతమంది రోగులు పెరిగారు, క్యాన్సర్ రోగులు. అదేం మనకు వరం కాదు. అలాగే ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మంత్రి గారు ఏం చెప్తున్నారు, ప్రస్తుతానికి ప్రైవేటీకరణ ఆగిందని చెప్తున్నారు, కానీ పూర్తిగా ఆగింది మేము వెనక్కి తీసుకున్నాం అని మంత్రి గారు ఎక్కడ ప్రకటించలేదు. మీరు వీడియోలు కావాల్సి వినండి. ప్రస్తుతానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగింది అంటున్నారు. పూర్తిగా ఆగింది, మేము వెనక్కి తీసుకుంటున్నాం అలా. లేదా ఏదైతే 2020లో దీపం పథకం కింద దీన్ని డిజిన్వెస్ట్మెంట్ చేస్తామో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటైజ్ చేస్తామని ఆవిడ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారో ఆ ప్రకటన వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఎక్కడా లేదు. పార్లమెంటు కేబినెట్ సమావేశంలో కూడా ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటున్నాం అంటలా, డబ్బులు సహాయం చేస్తాం అంటున్నారు. ఆ సహాయం చేసే డబ్బుల్లో కూడా 4 నెలల నుంచి జీతాలు లేనటువంటి కార్మికుల గురించి ఎక్కడ మాట్లాడాలి. నిన్న 2 రోజుల కిందట పిఎఫ్ కంపెనీ వాళ్ళు ఒక ఇది పంపించారు, నోటీస్ పంపించారు, మీరు పిఎఫ్కి కార్మికుల నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు కట్టలేదని. అంతకుముందు ఒక 15 రోజుల కింద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపించారు, మీరు ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు కట్టలేదని. అందుకని ఈ నెల వాళ్ళు మా వాళ్ళు తెలియదు ఏం చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరి దగ్గర కట్ చేయాలి, 0 చేశారు. అంటే మ్యాండేటరీగా చట్టపరంగా స్టాట్యూటరీగా కట్టాల్సిన డబ్బులన్నీ కూడా కట్టలేదు. ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ వాటికి పోతే చెప్పాను కదా, 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రా మెటీరియల్ ఖర్చు పెడుతుంటే మీరు ఇచ్చిన 10,000 కోట్ల రూపాయలు ఎక్కడ రోజు సరిపోతాయి? అందులో ఈ కటింగ్లన్నీ పోగా మాకు లిటరల్గా వస్తున్నది 2,000 కోట్లే. రేపు ఆగస్టులో బ్లాస్ట్ ఫర్నెస్ 3 రన్ చేస్తామన్నారు. సీఎండి గారు జయపాలరెడ్డి ఏమంటున్నారు, మీరు 2,000 కోట్లు సేల్స్ చేస్తే వస్తాయన్నారు. మా ప్రొడక్షనే 16,000 టన్నులు లేదు, 2,000 కోట్లు సేల్స్ ఎక్కడ చేస్తాం? 2,000 కోట్లు సేల్స్ చేయాలంటే బిఎఫ్టీ స్టార్ట్ అవ్వాలి, బిఎఫ్టీ రన్నింగ్లోకి రావాలి, బిఎఫ్టీకి రా మెటీరియల్ కావాలి, కోక్ కావాలి, ఐరన్ ఓర్ కావాలి. ఇవన్నీ వస్తేనే 20,000 టన్నులు రోజుకు ప్రొడ్యూస్ అవుతుంది, 2,000 కోట్ల రూపాయలు లాభం సేల్స్ అవుతుంది, లాభాలు కాదు సేల్స్ అవుతుంది. ఈ 2,000 కోట్ల రూపాయలు సేల్స్ అవ్వాలంటే మనకి మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ అవుతుంది. అంటే ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కార్మికులకి హాఫ్ జీతమో 30% జీతాలు వస్తారు. ఇప్పుడు 250% జీతం బాకీ ఉంది కర్మాగారం. ఎలాగ బతకాలి కార్మికులు? పండగ నెలలో 30% ఇచ్చారు జీతం, దసరాకి అసలు లేదు, బోనస్ లేదు. చాలా క్రిటికల్. ఎంప్లాయీస్ కనీసం బళ్ళలో పెట్రోల్ కొట్టుకోవడానికి డబ్బులు లేవు, క్రెడిట్ కార్డులు బిల్లులు పెరిగిపోతున్నాయి. అంటే ఒక కనీసమైనటువంటి ఒక మానవీయమైనటువంటి పరిస్థితులు కూడా, ఆలోచన పరిస్థితులు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మన పెద్దలు చెప్పినట్టుగా ఇది మన తెలుగు ప్రజల, భారతీయ ప్రజల ఆస్తి ఇది. ఈ ఆస్తిని మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా దీన్ని ప్రైవేటైజేషన్ అవ్వకుండా పబ్లిక్ రంగ సంస్థగానే ప్రజల ఆస్తి ఇది. మనం చిన్నప్పుడంతా మనం ప్రతిజ్ఞ చేస్తుంటాం కదా, భారతదేశం నా మాతృభూమి, ఈ మాతృభూమి ఇది నా సంపద, మన సంపద ఇది, తెలుగు ప్రజల సంపద, భారతీయుల సంపద. ఈ పౌర సమాజం దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ది, స్టీల్ ప్లాంట్ వాళ్ళే చూసుకోవాలి, ఇది మాకు సంబంధం లేదని కాకుండా ఇది మనందరూ ఆస్తి. రేపు అందరూ ఈ విఆర్ఎస్ స్కీమ్ కట్టి పెడితే 2 సంవత్సరాల్లో అందరూ ఖాళీ అయిపోతుంది, ప్లాంట్లో ఎవరు ఉండరు. ఎకరం 5 కోట్లు అన్నారు. ఆ రకంగా 30,000 కోట్లకి 1,50,000 కోట్లు కేవలం భూమి విలువ అవ్వాలి. కానీ భూమి విలువ ఎప్పుడు అప్పుడు 1,200, 1,600, 2,000 రూపాయలు పెట్టి కొన్న భూమి విలువ ఇప్పటికి ఆ ప్రకారంగానే క్యాలిక్యులేట్ చేశారు. ఇది చాలా అన్యాయం కదా. ఏదైనా అమ్మేటప్పుడు ప్రెజెంట్ వాల్యూ ప్రకారం, మనం ఇల్లు కొనుక్కున్నాం అంటే ఇప్పుడున్న వాల్యూ ప్రకారం అమ్ముతాం, కానీ ఎప్పుడో మన తాతల నాటి ఆస్తి అని చెప్పేసి గజం రూపాయలకు అమ్మాం కదా. సో ఆ రకంగా అంటే ఇది ఒక ప్రైవేటైజేషన్ చేయటానికి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక తొలడు, ఒక ఫస్ట్ మెట్టు మీద వాడు ఉన్నాడు. వాడిని ఇంకా పైకి ఎక్కనివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. మొత్తం మన సమాజం అంతా, పౌర సమాజం అంతా కూడా దాన్ని వెనక్కి తీసుకొని రావాలి. ధన్యవాదాలు.